అందరికీ నమస్కారములు. వెల్కమ్ టు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై నాని రాధా గారు. మనం ఇంతవరకు 25 వీడియోలు మాయామాళ గౌడ రాగాన్ని బేస్గా తీసుకుని చేయడం జరిగింది. ఈ 21, 22, 23, 24, 25 ఈ మాయామాళ గౌడ రాగం లేదా డబుల్ హార్మోనిక్ మీద గ్రహభేదం చేయడం గురించి, అందులో మెయిన్ సబ్ ఐటమ్స్ కింద మనం అయోనియన్ స్కేల్ ఆర్ మేజర్ స్కేల్ అంటే శంకరాభరణాన్ని గ్రహభేదం చేసినప్పుడు వచ్చేటటువంటి రాగాల గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈ గ్రహభేదానికి మాయామాళ రాగం యొక్క గ్రహభేదానికి అవి ఇంట్రొడక్షన్ కింద ఉపయోగపడుతుంది అన్నమాట. ప్రాథమిక విషయాల కింద ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. అయితే 25వ వీడియోలో మనం లాస్ట్లో చెప్పుకున్నప్పుడు కట్ అయింది. అది ఏంటంటే మనకి కర్ణాటక సంప్రదాయం ప్రకారంగా మాయామాళ గౌడ రాగాన్ని గ్రహభేదం చేసినప్పుడు మనకి రసికప్రియ అనేటువంటిది ఒకటిని, సింహేంద్ర మధ్యమ రాగాలు 2 వస్తాయని చెప్తారు. కానీ మీరు మిగిలిన స్వరాల మాట ఏమిటి అంటే 7 స్వరాలు ఉన్న స్కేల్ కానీ రాగాన్ని గ్రహభేదం చేసినప్పుడు 7 రాగాలు కానీ 7 స్కేల్స్ కానీ రావాలి. మనకి 2 వచ్చినాయి. మరి మిగిలిన ఈ 5 స్కేల్స్ ఎక్కడ ఉన్నాయంటే వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నాయి. అంటే ఏంటంటే ఇవి ఆల్ట్రా ఫ్రీజియన్ స్కేల్ ఒకటి, అదేవిధంగా ఏషియన్ స్కేల్ ఒకటి, అదేవిధంగా అయోనియన్ అగ్మెంట్ షార్ప్ 2 స్కేల్ ఒకటి, లాక్రియన్ డబుల్ ఫ్లాట్ 3 అండ్ డబుల్ ఫ్లాట్ 7. అంటే మనకి డబుల్ హార్మోనిక్ మీదురు అంటే మాయామాళ గౌడ రాగం, మాయామాళ గౌడ రాగము, రసికప్రియ, తర్వాత ఆల్ట్రా ఫ్రీజియన్ స్కేలు, హంగేరియన్ మైనర్ సింహేంద్ర మధ్యమము, తర్వాత ఏషియన్ స్కేలు ఓరియంటల్ స్కేల్ అంటాం దాన్నే, తర్వాత అయోనియన్ అగమెంట్ షార్ప్ 2 స్కేలు, లాక్రియన్ డబుల్ ఫ్లాట్ 3 అండ్ డబుల్ ఫ్లాట్ 7 అనేటువంటి స్కేల్స్. మొత్తం 7 స్కేల్స్ అనమాట. అందులో మనకి 2 స్కేల్స్ మాత్రమే మనకి ఇక్కడ అంటే మాయామాళ గౌడ, రసికప్రియ అండ్ సింహేంద్ర మాధ్యమం ఈ 3 ఉంటాయి. మిగిలిన 4 కూడా మనకి వెస్టర్న్ మ్యూజిక్లో ఉండేటటువంటి స్కేల్స్. అవి మన కర్ణాటక మ్యూజిక్లో లేవు ఎక్కడ కూడా ఆ స్కేల్స్. దానికి సంబంధించినటువంటి స్కేల్స్ సంబంధించిన రాగాలు కూడా మనకి ఇక్కడ కనిపించలేదు. అంచేతనే మన కర్ణాటక మ్యూజిషియన్స్ అందరూ కూడా మరి గ్రహభేదాలు చేసినప్పుడు వాళ్ళు దానికి మనకు ఉన్న అక్కడ ఉండేటటువంటి రాగాలనే చెప్తారు తప్ప అక్కడ లేనిటువంటి రాగాల గురించి చెప్పలేదు. ఎందుచేతంటే అది వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నది. ఆ వెస్ట్రన్ మ్యూజిక్ గురించి మనం తెలుసుకుంటే అవి మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అంటే మనం ఆ వెస్ట్రన్ అంటే మనకి వెస్ట్రన్ మ్యూజిక్ వినాలి, కర్ణాటక మ్యూజిక్ వినాలి, హిందుస్థానీ మ్యూజిక్ వినాలి. అన్ని మ్యూజిక్లు వింటేనే మనకి వాటికి సంబంధించినటువంటి మనకి ఆ సంగీత జ్ఞానం అనేటువంటి రావటం అనేది మిగిలి ఉంటుంది. మీరందరూ కూడా మరి అవన్నీ వినాలి జాగ్రత్తగా. అలాగే గురువుల దగ్గర నేర్చుకోవాలి ఆయా సంగీతాలు. ఏదో నేను ముందే చెప్పాను మీకు, సంగీతం అనేటువంటిది కర్ణాటక సంగీతం అయినా గురువు దగ్గర నేర్చుకోవాలి. ఇన్స్ట్రుమెంటల్ అయినా సరే, ఇదైనా సరే. హిందుస్థానీ అయితే ఆ గురువుల దగ్గర నేర్చుకోవాలి. వెస్ట్రన్ అయితే ఆ వెస్ట్రన్ గురువుల దగ్గర నేర్చుకున్నట్టయితే మనకి అందులో అనేటువంటి ప్రావీణ్యత అనేటువంటిది వస్తుంది. మరి అంచేత ఈ విధంగా మాయామాళ గౌడ రాగము మరి గ్రహభేదం అనేటువంటిది మరి ఈ విధంగా ఉంటుంది. అయితే అది గ్రహభేదం ఇంకా పూర్తి అవ్వలేదు. ఇది ఇందులో ఉండేటువంటి మళ్ళీ కొన్ని కాన్సెప్ట్లు మళ్ళీ వివరించుకుని అప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం దీన్ని గ్రహభేదం ఎలాగ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి హార్మోనియం మీద ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. మరి ఇంతటితోటి సెలవు తీసుకుంటూ నమస్కారాలు.